మా నాన్న 15 ఏళ్ల పాటు కష్టపడి సంపాదించిన పేరు ఉన్నది ఉన్నట్టు రాయండి. ఆయనకు చెడ్డ పేరు తేవద్దు అంటూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మొన్న సిట్ తన ఇంటి విచారణ సందర్భంగా అన్నమాట. నిజంగానే ఉన్నది ఉన్నట్టు రాయడం మొదలుపెట్టినా ఆ 15 ఏళ్లు పేరెలాగో రిపేర్ అయ్యేలాగే ఉంది చూస్తుంటే. ఎందుకంటే సిట్ విచారణలో బయటపడ్డ చెవిరెడ్డి చుట్టూ అల్లిన ఓ నకిలీ వ్యాపార ప్రపంచం, దాని పూర్వాపరాలు ఏమిటని చూస్తే డ్రైవర్లే డైరెక్టర్లుగా, బంధువులే బినామీలుగా, 8 డొల్ల కంపెనీలు, అందులో 16 మంది బినామీలతో మద్యం, ముడుపుల బ్లాక్ మనీ వైట్ లోకి మార్చడానికి చెవిరెడ్డి మరో లోకాన్ని సృష్టించినట్టు తెలుస్తోంది. ఈ విషయాలన్నీ ఒకరన్నవి కావు, సిట్ స్వయాన అన్నమాటలు. తిరుచానూరులో 35 కోట్ల విలువైన భూమిని సుమారు 3 కోట్లకే సొంతం చేసుకున్న వైరం, అమ్మిన వ్యక్తికి 24 లక్షలు మాత్రమే ఇచ్చి మిగిలిన సొమ్ము ఆమెను బినామీగా తమ డొల్ల కంపెనీలోకి చేర్చుకొని ఆపై అప్పు తీసుకున్నట్లు సృష్టించటం, ఇలాంటి ఎన్నో నమ్మలేని నిజాలు వెలుగులోకొచ్చాయి. నేను వేద పాఠశాల నడుపుతున్నా అంటున్న చెవిరెడ్డి ఏకంగా పూజారికే పంగనామాలు పెట్టడం మరో గుడ్డిలో గూడు పుటాని లాంటి కథనం. తిరుచానూరు ఆలయ ప్రధాన అర్చకుడి భార్య రేణుకా పేరిట తిరుచానూరులో ఒక చోట 2.98 ఎకరాల భూమి ఉంది. ఇది మార్కెట్ వాల్యూ కన్నా తక్కువకు తన పరం చేసుకున్న ఘనాపాటి ఈ చెవిరెడ్డిగా గుర్తించారు సిట్ అధికారులు. ఇది కూడా మద్యం సొమ్ముల నుంచి కాజేసిన దానిలో నుంచి ఇచ్చినట్టు సమాచారం. అసలు చెవిరెడ్డి ఆయన బంధుమిత్ర సపరివారం మొత్తం ఇదే పనిగా ఉంటారట. తిరుపతి పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఒక ఛానల్ కి సరిపడా ఆఫీస్ నడుపుతూ సర్వే నిర్వహిస్తామన్న కలరింగ్ ఇచ్చే చెవిరెడ్డి తన చుట్టూ ఏర్పరిచిన అతిపెద్ద అక్రమ అవినీతి సామ్రాజ్యం గుట్టు తెలుసుకునే కొద్దీ విస్తుపోతున్నారట సిట్ అధికారులు. పైకొకటి చూపిస్తూ లోలోన మాత్రం భూములను చౌకగా కొనడం, అమ్మడం, ఎవరికైనా కాదంటే వారిని మభ్యపెట్టడం లేదా బెదిరించడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటారట. పెద్ద కొడుకును తన తరపున చెవిరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయించిన చెవిరెడ్డి చిన్న కొడుకు హర్షిత్ రెడ్డి ద్వారా ఈ భూ లావాదేవీలు ఎక్కువగా చేస్తూ ఉంటారట. ఇలా చెప్పుకుంటూ పోతే సిట్ వెలుగులోకి తీసుకొస్తున్న చెవిరెడ్డి లీలలో చాంతాడంతా అంటున్నారు అధికారులు. ఇంతోటి దానికి చెవిరెడ్డి నాకు మద్యం అంటే పడదు, నేను శుద్ధ పూసను, పూలు గడిగిన ముత్యాన్ని, మేలిమి బంగారాన్ని అని చెప్పుకు తిరగడం చూస్తుంటే ఏమనాలో అర్థం కావడం లేదని అంటున్నారు స్థానికులు. ఇక కొడుకు అంతకన్నా మించి మా నాన్న మంచి పేరు చెడగొట్టకండి, అది ఇది అని పెద్ద పెద్ద మాటలంటుంటే పుసుక్కుమని నవ్వుతున్నారట ఆయన బయట తీసుకుంటున్న మీడియా వర్గాల వారు. మరి చూడాలి ఈ చెవిరెడ్డి లీలలు ఇంకెన్ని మన చెవిన పడతాయో తేలాల్సిందే. ఇప్పటికైతే ఇది అంటోంది సిట్ దర్యాప్తు ద్వారా వెలుగులోకి వస్తున్న విధం.